పాస్టర్ డెత్ మిస్టరీ, ఆశా వర్కర్ల ఆందోళన, కుప్పకూలిన బిల్డింగ్, నీరింకిన జలాశయాలు, ఇలాంటి మరిన్ని విశేషాలను మన ఊరు మన వార్తల్లో చూద్దాం. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రి ముందు బైఠాయించిన క్రైస్తవ సంఘాలు రాస్తారోకో చేశాయి. పాస్టర్ ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపించారని వారు డిమాండ్ చేశారు. ప్రవీణ్ యాక్సిడెంట్ తో చనిపోలేదు, హత్య చేశారంటూ వారు నినాదాలు చేశారు. దీంతో ఆసుపత్రి పరిసరాల్లో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు ఆసుపత్రికి వచ్చిన ఎమ్మెల్యే ఆదిరెడ్డిని క్రైస్తవ సంఘాలు ముట్టడించాయి. ప్రవీణ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. పాస్టర్ ప్రవీణ్ మరణం బాధాకరమన్నారు ఏపీ హోంమంత్రి అనిత. పోలీసులు ఈ అంశాన్ని అనుమానాస్పద మరణంగా నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారని హోంమంత్రి తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్న అనిత దీనిపై ఓ టీంను ఏర్పాటు చేశామన్నారు. ఎవరూ దర్యాప్తుపై అపోహలు పెట్టుకోవద్దని, తప్పకుండా న్యాయం చేస్తామన్నారు హోంమంత్రి. పెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్ గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్ గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్ గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్ గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్ గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ను తీసుకుంటారు. నియర్ బై ఉన్న సీడియాస్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా దీనికి డిప్లాయ్ చేయడం జరిగింది. ఏలూరు మున్సిపల్ వార్షిక బడ్జెట్ కు పాలకవర్గం ఆమోదం తెలిపింది. 211 కోట్లతో బడ్జెట్ రూపొందించింది. మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆధ్వర్యంలో బడ్జెట్ కు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 165 కోట్ల ఆదాయం లభిస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రభుత్వం నుంచి వివిధ గ్రాంట్స్ కింద 54 కోట్ల నిధులు వస్తాయని మున్సిపల్ అధికారులు పేర్కొన్నారు. దాదాపుగా 211 కోట్ల 34,18,000 రూపాయలు బడ్జెట్ ని ఈరోజు ప్రవేశపెట్టుకోవడం జరిగింది. సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. వాళ్ళందరికీ కూడా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా 8 అంశాలు కూడా ఏకగ్రీవంగా ఆమోదించుకోవడం జరిగింది. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 9 నెలల కాలంలో గౌరవ శాసనసభ్యుల వారి సహకారంతో ఎక్కడైతే ఏలూరు నగరంలో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా ప్రత్యేకంగా అక్కడ శ్రద్ధ తీసుకొని అక్కడ అంతా కూడా పర్యవేక్షణ చేసి దాదాపుగా 15 కోట్ల రూపాయల పైగా ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలు, రోడ్లు, డ్రైన్లు ఇవన్నీ. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో ఆశా వర్కర్లు రోడ్డెక్కారు. మెదక్ రహదారిపై సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి రాగానే ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి తగిన వేతనం ఇస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆశా వర్కర్ల కోసం మాట్లాడకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ఆశావహులు డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్ల ఆందోళన ఉధృతం చేసి చలో అసెంబ్లీకి పిలుపునిస్తామని తెలిపారు. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఫైర్ అయ్యారు. చంద్రబాబు పాలనలో రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు. బాపట్ల జిల్లా పార్టీ నేతలతో సమావేశమైన ఆయన రైతులకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. కూటమి నేతల నిర్లక్ష్యం కారణంగా రైతులు రోడ్డును పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. రైతులు ఆరుగాలం పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని, రైతులను ఆదుకోవాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తామని మేరుగ నాగార్జున తెలిపారు. రైతు రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది. రైతు సంక్షేమానికి బాటలు వేయాల్సినటువంటి గౌరవ ముఖ్యమంత్రి పీటలు వేస్తా ఉన్నారు. రైతు అనే వ్యక్తి కౌలు రైతు, కూలి రైతు, అలో లక్షణ అంటా ఉన్నాడు. ఇప్పటికీ ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడ అనే విధంగానే ప్రభుత్వ పనితీరుంది తప్ప ఎక్కడా ముందుకెళ్ళినటువంటి పరిస్థితి నడుస్తా ఉంది.
సెంటీవీ కథనంపై అధికారులు రియాక్ట్ అయ్యారు. జగిత్యాల జిల్లా నరసింగపూర్లో ప్రభుత్వ భూమిని అక్రమార్కుల నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమిని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. గ్రామ చివరిలోని 437, 251 సర్వే నెంబర్లలో ఉన్న 90 ఎకరాల ప్రభుత్వ భూమిని ధరణిలో పేరు మార్చుకుని కబ్జాకోరులు ఆక్రమణకు పాల్పడ్డారని కలెక్టర్ తెలిపారు. విషయం బయటకు రావడంతో సర్వే చేపట్టిన అధికారులు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. పట్టాస్ ఏవైతే ఉన్నాయో అవి POT యాక్ట్ కింద క్యాన్సిల్ చేయడం జరిగింది. ఏవైతే మనం సేల్ రిజిస్ట్రేషన్ అయ్యాయో అవన్నీ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. సో 90 acres ఆఫ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏదైతే మనకి సర్వే నెంబర్ 437-251లో ఉన్నాయో ఆన్ రికార్డ్ పరంగా గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకుంది. సో గవర్నమెంట్ రికార్డ్స్లో గవర్నమెంట్ ల్యాండ్గానే ఉన్నది అంతా కూడా. సో అది ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ సేల్ చేయడం కానీ లేకపోతే వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ అదంతా అవ్వదు. అదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ కింద ప్రొహిబిటెడ్లో ఉంది. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఇక్కడ గ్రౌండ్ లెవెల్కి వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఏమైందంటే ఎవరైతే మనం ఆల్రెడీ ఇంతకుముందు డిసైన్ చేశామో వాళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకోవడం అదంతా కూడా కొంతమంది దగ్గర చేరి వాళ్ళు ఇసుగుబట్టి ఇటుబట్టి వ్యాపారం చేయడం, కొంత వేరే వ్యాపారాలు చేయడం అని చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ఇప్పుడు యాజ్ ఆఫ్ గవర్నమెంట్ రెజ్యూమ్ చేసుకున్నాయి కాబట్టి అదంతా కూడా గవర్నమెంట్ ప్రాపర్టీతో చేస్తూ ఉన్నట్టు. సో వాళ్ళందరికీ కూడా మేము ఆల్రెడీ కపుల్ ఆఫ్ శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే సింధూరా నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సమస్యలు చెప్పుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. బుక్కపట్నం, కొత్త చెరువు, పుట్టపర్తి మండలాల నుంచి జనం పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎమ్మెల్యేకు ఫిర్యాదులు అందజేశారు. ప్రజల నుండి అర్జీలను స్వీకరించిన ఎమ్మెల్యే వారి సమస్యలు విని పరిష్కారం అయ్యే విధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. భూ సమస్యలు, తాగునీటితో పాటు రోడ్ల సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామంలో ICDS ఆధ్వర్యంలో మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మా ఇంటి మణిదీపం కార్యక్రమాన్ని చేపట్టామని ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తెలిపారు. ఆడపిల్లలను పుట్టనివ్వాలి, పెరగనివ్వాలి, చదవనివ్వాలి అనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టామని సత్తుపల్లి CPDO కనకదుర్గ పేర్కొన్నారు. నేటి సమాజంలో ఆడపిల్లలపై జరుగుతున్న అరాచకాలను అడ్డుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో ఉపయోగపడతాయని CDPO కనకదుర్గ తెలిపారు. ఈ పోటీ ప్రపంచంలో మగవారికి సమానంగా మహిళలు రాణిస్తున్నారని, చిన్ననాటి నుంచి ఆడపిల్లలను ప్రోత్సహించారని తల్లిదండ్రులకు సూచించారు. విజయనగరం జిల్లా పార్వతీపురం మండలంలోని అడారుగెడ్డ ప్రాజెక్టు ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పరిశీలించారు. ప్రాజెక్టు త్వరలోనే రైతులు అందుబాటులోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమైందని ఎమ్మెల్యే తెలిపారు. 2004లో ప్రారంభించిన ప్రాజెక్టుకు మోక్షం లేకుండా పోయిందని, ఇందుకు గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆయన ఆరోపించారు. అడారుగెడ్డ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 600 ఎకరాలకు సాగునీరు అందించవచ్చని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. పరిస్థితి వచ్చినా మీకు కళ్ళు తిరిగినట్లు ఉన్నా ఏదైనా సరే ఇప్పుడు ఈ ఎండలకి చాలా మందికి వడగాలులు ఇవన్నీ రావడం వలన చాలా ఇబ్బంది అవుతుంటది. కాబట్టి మీరు అశ్రద్ధ చేయకుండా మీకు అందుబాటులో ఉన్నటువంటి ఈ కేంద్రాన్ని మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను ఏంటంటే మీకు ఇప్పుడు మనకి ఈ కుక్క కాటుకి ఇవన్నీ కూడా ఉన్నాయంట, స్నేక్ బైట్, డాగ్ బైట్, ఇవి కూడా కొద్దిగా మనకు అందుబాటులో ఉంటే బాగుంటది. ఎందుకంటే సడన్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే స్నేక్ బైట్ ఎక్కువ అవుతుంటాయి. ఎందుకంటే అడవుల ప్రాంతాల్లో ఎక్కువ ఉంటారు, పనులన్నీ చేసి ఉంటారు. కాబట్టి అవి కూడా. భద్రాచలంలో నిర్మాణంలో ఉన్న 6 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ప్రమాదంలో 7గురు చనిపోయారు. భద్రాద్రి పంచాయతీ ఆఫీస్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాద స్థలికి జిల్లా SP చేరుకున్నారు. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా భవనాన్ని నిర్మించారని తెలుస్తోంది. అనుమతి లేని భవనాన్ని కూల్చివేయాలని గతంలో పంచాయతీకి ITDA అధికారులు ఆదేశించారు. నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన అధికారులపై బిల్డింగ్ యజమాని దౌర్జన్యంగా ప్రవర్తించారు. ఇప్పుడు ఆ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వేసవి ఆరంభంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు అడుగంటిపోతున్నాయి. ప్రాజెక్టులో వాటర్ లెవెల్స్ గణనీయంగా పడిపోతున్నాయి. మార్చిలోని ప్రాజెక్టులన్నీ డెడ్ స్టోరేజ్ కి చేరువలో ఉన్నాయి. ఇప్పుడేలా ఉంటే వచ్చే 3 నెలల్లో పరిస్థితి ఎలా ఉంటుందోనని రైతులు టెన్షన్ పడుతున్నారు. ఎండ తీవ్రత చూస్తుంటే సాగునీటితో పాటు తాగునీటి ఎద్దడి కూడా ఏర్పడే అవకాశం ఉంది. ప్రాజెక్టులో నీటి మట్టం తగ్గడంతో భూగర్భ జలాలు సైతం అడుగంటిపోయాయి. ములుగు జిల్లా ఏటూరు నాగరంలో అక్రమ ఇసుక రవాణాకు పోలీసులు చెక్ పెట్టారు. చిన్నపోయినపల్లిలో అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రెవెన్యూ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న లారీని అధికారులు గుర్తించారు. దీంతో రెవెన్యూ అధికారులు లారీలను సీజ్ చేశారు. పట్టుబడిన లారీలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మకపేట ఇసుక ర్యాంప్ లో లోడైనట్లు అధికారులు గుర్తించారు.
విశాఖలో స్విగ్గీ ఫుడ్ డెలివరీ బాయ్ పై దాడి జరిగిన ఘటనలో నిందితుడు ప్రసాద్ కు మార్చి 31 వరకు రిమాండ్ విధించింది కోర్టు. స్విగ్గీ డెలివరీ బాయ్ అనిల్ పై దాడి చేసిన ప్రసాద్ పై పోలీసులు SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అయితే ఈ ఘటనలో స్విగ్గీ బాయ్ పై ప్రసాద్ దాడి చేసిన విజువల్ సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. మరోవైపు విశాఖ ఆక్సిజన్ టవర్స్ కు స్విగ్గీ డెలివరీ బాయ్స్ షాక్ ఇచ్చారు. ఆక్సిజన్ టవర్స్ కు డెలివరీలో ఆపేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఆక్సిజన్ టవర్స్ లోని ప్రజలకు ఎలాంటి డెలివరీలు చేయొద్దని నిర్ణయించారు. అయితే ఈ దాడి ఘటనలు పునరావృతం కాకుండా ఫ్లాట్ ఓనర్లు లిఖితపూర్వకమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు స్విగ్గీ డెలివరీ బాయ్స్. ఆక్సిజన్ టవర్స్ దగ్గర డెలివరీ బాయ్ పై దాడి జరిగిన తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తమను ఓనర్లు అత్యంత హీనంగా చూస్తున్నారని స్విగ్గీ డెలివరీ బాయ్స్ వాపోయారు. తాము తీసుకెళ్లిన వస్తువులు ఫుడ్ పై పసుపు నీళ్లు చల్లి మరీ తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు మనిషిని చూడకుండా ముఖం మీద తలుపులు వేస్తారని, కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్ లో లిఫ్ట్లు కూడా ఎక్కకుండా అడ్డుకుంటున్నారని బాధపడ్డారు. స్విగ్గీ బాయ్ పై దాడి చేసిన ప్రసాద్ ను శిక్షించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని మానవతా సదన్లో నిర్మించిన స్టడీ హాల్, లైబ్రరీ రూమ్లను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ప్రారంభించారు. హైవే అథారిటీ ఆఫ్ ఇండియా టోల్గేట్ ఇందల్వై ఆధ్వర్యంలో మానవతా సదన్లకు 20 లక్షల విలువైన సామాగ్రిని విరాళంగా అందించారు. ఈ సందర్భంగా హైవే అథారిటీ అధికారులు జిల్లా కలెక్టర్ కు అభినందనలు తెలిపారు. సామాజిక కార్యక్రమాలకు అధికారులు తమ వంతు సాయం చేస్తూ అనాథ విద్యార్థులకు అండగా ఉంటున్నారని కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. మానకొండూరు మండలం అన్నారం గ్రామంలో 4 ఇళ్లలోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు దుండగులు. మరోవైపు తిమ్మాపూర్ మండలంలోని మిర్చి యార్డులో చొరబడిన దొంగలు సుమారు 80,000 నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.